ప్రతి ఒక్క పిల్లవాడి యొక్క ప్రేమ మరియు బాప్ దాదా యొక్క ప్రేమలో లవలీనమైనటువంటి స్వరూపంలో చూస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క పిల్లవాడు పరమాత్మ ప్రేమలో మెరుస్తూ ఉన్నారు. అందరు పిల్లలు ప్రేమ యొక్క విమానంలో చేరుకున్నారు. నూతన సంవత్సరాన్ని వేడుకలను జరుపుకోవడం కోసం వచ్చారు. కానీ ప్రతి ఒక్కరి కళ్ళల్లో ఏమి కనపడుతోంది? కొత్త సంవత్సరం అనేది పేరుకు మాత్రమే కాదు, మీ మీ అందరి కళ్ళల్లో ఏమి ఉత్సాహం ఉంది? మూడు అభినందనలు మీ అందరికీ ఇస్తున్నాము. ఒకటి, మీ యొక్క కొత్త జీవితం కోసం అభినందనలు. రెండవది, కొత్త యుగం యొక్క అభినందనలు. 3, పరివారం మరియు తండ్రితో మిలనం జరుపుకుంటున్నందుకు అభినందనలు. మీ యొక్క కళ్ళల్లో ఏమి తిరుగుతూ కనిపిస్తోంది? మీ యొక్క కొత్త యుగం కళ్ళ ముందు వస్తుంది కదా? మనసులో ఉత్సాహం వస్తుంది కదా? కొత్త ప్రపంచం రాబోతుంది అని, కొత్త యుగంలో వేసుకునేటువంటి మెరిసే కొత్త డ్రెస్ మీ కళ్ళ ముందు స్పష్టంగా కనిపిస్తోంది కదా? ఈ సంగమ యుగంలోనే మీకు వెంటనే త్వరగా ఈ మెరిసేటువంటి డ్రెస్ ను వేసుకోవాలి. మీ ముందు చూస్తూ చాలా సంతోషపడుతున్నారు కదా? పాత సంవత్సరంకి వీడ్కోలు కూడా పలుకుతున్నారు మరియు కొత్త సంవత్సరంకు అభినందనలు కూడా తీసుకుంటున్నారు. ఎలా అయితే పాత సంవత్సరంకు అభినందనలు తెలుపుతామో, తెలిపిన తర్వాత ఆ సంవత్సరం గురించి మర్చిపోతాము. కొత్త సంవత్సరమే మన కళ్ళ ముందు వస్తుంది. అదే విధంగా మీ కళ్ళ ముందు పాత ప్రపంచంకు వీడ్కోలు పలకండి. కొత్త ప్రపంచంకు అభినందనలు తెలుపుతున్నాను. పాత ప్రపంచంకు వీడ్కోలు పలుకుతున్నారు మీరు. అర్థం చేసుకున్నారు కదా? అందరూ అర్థం చేసుకున్నారు. ఓం శాంతి. ఓం శాంతి. ఆ వ్యక్తి పరివారంకు స్వాగతం. ఇవాళ 2వ రోజు తపస్య. యోగంతో ప్రయోగం చేయడము.
పరివర్తనను అనుభవం చేయటం, అనుభూతి చేయటం. తపస్య అంటే సంతోషంలో నాట్యం చేయటము, పరమాత్మ యొక్క గానం చేయటము మరియు ఆది అనాది స్వరూపంలో స్థితి అవ్వడం. ఓం శాంతి ఓం everyone. శాంతి ప్రతి ఒక్కరికి. Think you all had good luck for today. మీ 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 అందరికీ ఇవాళ గుడ్ లక్. మంచి Romantic ఈ day. రోజు మొత్తం మంచిగా జరిగిందని అనుకుంటున్నాను. Experiencing transformation. యోగాన్ని ప్రయోగించడము, పరివర్తనను అనుభూతి చేయటంలో Good luck మీ today. అందరికీ ఇవాళ మంచిగా అదృష్టం కలిసి వచ్చింది అని అనుకుంటున్నాను. Was asking myself, నన్ను నేను అడుగుతూ ఉన్నాను, and you all ప్రశ్నించుకుంటూ can ఉన్నాను. మీరందరూ కూడా is it ఆలోచించొచ్చు. easy to say goodbye ఆహ్, or easy to accept congratulations? మీకు వీడ్కోలు పలకటం సులభంగా అనిపిస్తుందా? లేదా అభినందనలు Congratulations, తీసుకోవటం you will సులభంగా never అనిపిస్తుందా? but ఎవరో it is అంటున్నారు అభినందనలు తీసుకోవడం సులభంగా ఉందని. కానీ మనము ఇది తీసుకుంటున్నాం కాబట్టి అది ఇచ్చేయాలన్నమాట. that you have to say ఎక్స్‌చేంజ్ goodbye. చేయాలి. పాతది ఇచ్చి కొత్తది తీసుకోవాలన్నమాట. మార్పిడి Beautiful చేస్తున్నాం. English, goodbye, right? ఇంగ్లీష్‌లో చాలా బావుంది కదా! గుడ్ బై అని. Not in a hard way or bitter way. I said, okay, అది I won't ఒక do it. I won't do కష్టతరంగా it లేదా tomorrow. చేదు విధంగా కాదు. నేనింకిది In a చెయ్యను good way. ఆహ్, అని కాకుండా Drama చాలా is చక్కగా, మంచిగా గుడ్ beautiful. వీడ్కోలు పలకడము. ఇది డ్రామా, ఇలా జరగాల్సి ఉంది, చాలా అందంగా ఉంది అని వీడ్కోలు పలకాలి. ఎందుకంటే అది మళ్ళీ జరగబోతుంది కల్పంలో. మనము గుడ్ బై మంచి విధంగా చక్కగా తెలిపినట్లయితే Good. But ఆహ్, bye for చాలా now. ఆహ్లాదకరంగా వేడుకోలు పలకాలి. బావుంది కదా! Because nothing is bad in drama. డ్రామాలో చెడు అనేది ఏది లేదు. Beneficial. బాలేదు అనేది ఏది లేదు. Drama డ్రామా అనేది పర్ఫెక్ట్, is ఖచ్చితంగా absolute ఉంటుంది, and కళ్యాణకారిగా correct. ఉంటుంది. These three words, those who remember ఈ 3 drama, మాటలు డ్రామా విషయాన్ని గుర్తు చేసుకున్నప్పుడు మనం గుర్తు చేసుకోవాలి. okay, అప్పుడు it was drama, మనకి but చాలా now సులభంగా it was అనిపిస్తుంది. good. డ్రామాలో ఉంది. On now. ఓకే. ఇది మంచిదే కానీ ఇది So జరిగిపోయింది. there is అందుకని a very వీడ్కోలు. beautiful way to say goodbye with I. చాలా మంచి విధానం ఇది ఉంది. మనము వీడ్కోలు పలకడం కోసం. And then our heart opens to accept congratulations. అప్పుడు మన హృదయము ఆహ్, ఒప్పుకుంటుంది, తయారుగా ఉంటుంది అభినందనలు తీసుకోవడం కోసం. ఈ సంవత్సరం ఏం చేయాలి అనే విషయాన్ని మనము అప్పుడు స్వీకరించగలుగుతాము. Baba's task would have accomplished. But when Baba keeps saying you have to be perfect and still there is short time. ఎప్పుడైతే బాబా చెప్తూ ఉంటారో మీరు సంపూర్ణంగా తయారవ్వాలి, ఇంకా కొంచెం సమయం ఉంది అని చెప్తారు. మనం సంతోషంగా ఉండాలి. ఎందుకంటే ఇంకా సమయం ఉంది. మనము పరివర్తన అవ్వటం కోసం. ఎప్పుడైతే ప్రజలు ఇల్లు కడతారో అప్పుడు అన్నీ టకటక జరుగుతాయి. శంకుస్థాపన మొత్తము పిల్లర్‌లేయటము అవన్నీ. కానీ చిన్న చిన్న పనులు చివరకొచ్చేసరికి ఫినిషింగ్ పనులు చాలా ఎక్కువ సమయం తీసుకుంటూ ఉంటాయి. వా ప పూర్తి అయినట్టు సర్టిఫికేట్ లభించదు. సంపూర్ణమైనట్టు కట్టడం. బాబా మన యొక్క సంపూర్ణ స్థితి గురించి మాట్లాడినప్పుడు చిన్న చిన్న విషయాలే ఇప్పుడు మిగిలిపోయి ఉన్నాయి. పెద్దవన్నీ మనము ఎదుర్కొన్నాము, దాటేసాము. కామం లేదు, క్రోధం లేదు. బాబా చెప్తున్నారు చిన్న తమ్ముడు అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు అని క్రోధం విషయం గురించి.
మోహం లేదు. కానీ కొంచెం చిన్న చిన్న కోరికలున్నాయి. గుర్తింపు లభించాలి సేవ చేసినందుకు, లేదా ఇంకా ఏదైనా కానివ్వండి. కొంచెం కొంచెం మోహం లేదు. లోభం విషయంకి సర్వీస్‌లో పేరు రావాలనన్నారు. మోహం లేదు. అలాగే అహంకారం గురించి కూడా. పెద్ద విషయాలన్నీ అయిపోయినాయి. ఇప్పుడు చిన్నవి ఉన్నాయి ఇంకా. చిన్నవి ఉన్నాయి ఇంకా. And that sometimes take time. అవి ఒక్కోసారి సమయం తీసుకుంటాయి. So listening to Baba's Murli this morning, బాబా మురళి వాళ్ళు పొద్దున విన్నాం కదా! విన్నప్పుడు ask yourself, ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. accept that congratulations from Baba. బాబా ఇచ్చిన అభినందనలు నేను స్వీకరించాలా అని ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. అవి స్వీకరించాలి అంటే మీరు బాబా యొక్క ప్రేమలో మునిగిపోవాలి. మురళి చూసినా, మీ తపస్య యొక్క పాయింట్ చూసినా ఆ 2 ఒకే విధంగా ఉన్నాయి ఇవాళ. తపస్యలో ఏం చెప్పారు? సంతోషంలో నాట్యం చేయడము, ఆనందంగా పాటలు పాడటము అని చెప్పారు. I remembered today నేనివాళ గుర్తు చేసుకున్నాను. ఒకసారి ఒకానొక సమయం ఉంది. recently through మేము తెలుసుకున్నాము. విశ్వరతన్ దాదా గారి యొక్క జీవిత గాథను తెలుసుకున్నాము. వారు ఈ వృక్షాన్ని తయారు చేశారు అని. కానీ తర్వాత బాబాకు ఆ చిత్రాన్ని మార్చాలి అని, దాని తర్వాత రమేష్ భాయ్ కొంతమంది చిత్రకారులను తీసుకొచ్చారు బాంబే నుండి. అప్పుడు వారు మీరేదైతే చూస్తున్నారో హిస్టరీ హాల్‌లో ఉన్నటువంటి చిత్రాన్ని వారు పెయింట్ చేయాల్సి ఉంది ఆ చిత్రకారులు. ఎప్పుడైతే వారు కొంచెం పెయింట్ ఏస్తారో అప్పుడు బ్రహ్మబాబా వెళ్ళి గుల్జార్ దాదితో పాటు వెళ్లి చూస్తారు. ఎందుకంటే ఎప్పుడైతే గుల్జార్ దాది చూసారో ట్రాన్స్‌లోకి వెళ్లారో వారికి సాక్షాత్కారం అయింది ఈ చిత్రం. అప్పుడు గుల్జార్ తాతకి ఏమీ అర్థం కాలేదు. కానీ నిదానంగా వేరే కొమ్మలు, ఆ కొమ్మలు ఇతర ధర్మాల యొక్క కొమ్మలు అలా అర్థమవుతూ ఉంది. బ్రహ్మబాబా గారు ఈ చిత్రాలన్నీ నేల మీద ఉన్నాయి. హిస్టరీ హాల్‌లో నేల మీద పెట్టి చేసేవారు. అప్పుడు బాబా చాలా వంగగలరు, నేల మీద కూర్చోగలరు. ఆ చిత్రాల్ని చూస్తూ ఉండేవారు. ఒకసారి వెళ్లారు. అప్పుడు బాబా డాన్స్ చేస్తూ ఉన్నారు. అంటే ఎగురుతూ. ఈ రోజుల్లో డాన్స్ అంటే ఎగరడం. ఆ రోజుల్లో డాన్స్ అంటే మీరు చేతులు, తలను ఒక ఆనందంలో ఊపడము. ఈ రోజు లాగా కాదు నాట్యం. ఆ రోజుల్లో డాన్స్. మేమందరం ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాము. కానీ ఎలా బాబా ఈరోజు ఎంత ఆనందంగా ఉన్నారు. ఈరోజేమో తపస్య అంటే ఆనందంగా నాట్యం చేయడం అని ఉంది. ఎందుకంటే లోపల పూర్తిగా పవిత్రత, తేలికతనం ఉంది. అందుకని మీకు అనిపిస్తుంది మీరు డాన్స్ చేస్తున్నట్లు. అలా అనిపిస్తుంది. నాకు ఇష్టం. నాకు బాబా సద్గురు అని టీచర్ మీద ఎక్కువ పాటలు లేవు. కానీ సద్గురు మీద చాలా పాటలున్నాయి. నాకు ఆ పాటలు వినడం ఇష్టము. ఇక్కడ ఒక బ్రదర్ ఉన్నారు. సిక్ ధర్మానికి చెందినవారు. నేను ప్రతిరోజు ఉదయం ఎప్పుడైతే నేను ఎక్సర్సైజ్ చేయాలో అప్పుడు నేను వాహ్ సద్గురు అని వింటూ ఉంటాను. మంచి గాత్రం ఉంది. వాళ్ళు పాడేటప్పుడు చాలా చక్కగా అనిపిస్తుంది. మంచి పాటలున్నాయి. మీ అందరికీ తెలుస్తాయి. మీకు తెలిస్తే మీరు చేతులెత్తొచ్చు. ఎప్పుడైతే వారు చెప్తారో వహ గురు వహ అని నా హృదయం వెంటనే పాడటం మొదలుపెడుతుంది. ఒకసారి కాదు వాహ్ అని. నేను చాలా సార్లు చెప్తూనే ఉంటాను వాహ్ వాహ్. ఎందుకంటే అది సద్గురు యొక్క కృప. గురునానక్ స్వయంగా చెప్పారు భగవంతుని గురించి. మీరు వింటారు.
ఏక్ ఓంకార్ సత్నామ్ అని very beautifully. చాలా అందంగా हो रहा है గానం वो చేశారు. भी वो भी सच और जो हो ఏదైతే रहा है జరుగుతుందో అది సత్యము. ఏదైతే జరగబోతుందో అది కూడా సత్యం. युग युगांतर सब सत యుగ యుగాంతం तो ब्रह्मा యుగ बाबा యుగాంతం మొత్తం జరిగేదంతా సత్యం. బ్రహ్మబాబా next ग्रंथ है that is called Sukhmani గ్రంథ్ Grant. గురించి ఇంకొక ఇంకొక పుస్తకం Because in my community also Laukik సుఖమణి కూడా చదివేవాళ్ళు. here, Sindh, లౌకికంలో సింధ్ మరియు పంజాబీలు చాలా దగ్గరగా ఉండేవారు. మేము కూడా మా ఇళ్లలో కూడా గ్రంథ పుస్తకం ఉండేవి. మా తాతగారు పొద్దున్నే చాలా గట్టిగా చదివేవారు. మేము అప్పుడప్పుడు వింటూ ఉండేవారము. కానీ గురు నానక్ గారు పొగిడారు ఏక్ ఓంకార్ అని. బ్రహ్మబాబా గారు ఇచ్చిన బ్రహ్మబాబా గారికి చాలా సత్యమైన జ్ఞానం ఉంది. ఎప్పుడైతే మనము ప్రేమలో లవలీనం అవుతామో అది సత్యమైన తపస్య. అప్పుడు మనసు మన కాళ్ళు ఈ భూమి మీద ఉండవు. మనం ఖచ్చితంగా మనసుతో నాట్యం చేస్తూ ఉంటాము. లోపల మనం చెప్తూ ఉంటాము. వాహా బాబా, వండర్‌ఫుల్ బాబా అని మనం గానం చేస్తూ ఉంటాం. So that's tapasya. Tapasya is not just I sit firmly. Even my back is hurting, but I have to be tapasya, right? But if తపస్య you అంటే నడు నొప్పిగా ఉన్నా కూడా అలాగే కూర్చోవడం కాదు. నేను నేను గమనించాను. మీరు ఆ శరీర స్థితిలో ఉన్నట్టయితే నొప్పనేది అస్సలు అనుభవం చేయరు. నెగెటివ్ వైబ్రేషన్స్, నొప్పి ఉన్న పరిస్థితులు, భయంతో కూడుకున్నటువంటి పరిస్థితులు ఇవేమీ అనుభవం చేయం. అటువంటి పరిస్థితుల్లో అశరీరిగా అవ్వండి. అప్పుడు అది మీ శరీరాన్ని ఏమీ బాధించదు. ఒకసారి నేను వీల్ చైర్‌లో 5 సంవత్సరాలు కూర్చోవాల్సొచ్చింది. అప్పుడు నేను భూమితో చెప్పాను, నేను లేసి నిలబడలేమేమో అని. అప్పుడు నేను కూర్చున్నప్పుడు ఇంకా అశరీరి స్థితిలోకి వెళ్ళాను. అది అప్పుడు శరీరం పైన దాని యొక్క ప్రభావం చాలా తక్కువ ఉంటుంది. కానీ ఇది జరుగుతుంది నేను అలసిపోయానమ్మో ఇంత సమయం అయింది. ఎప్పుడు శరీరం గురించే మాట్లాడుతూ ఉన్నప్పుడు దాని ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఎప్పుడు నేను శరీరం గురించే మాట్లాడుతున్నప్పుడు శరీరం ఇంకా అనారోగ్యాన్ని అనుభవం చేస్తుంది. ఎవరైతే హఠయోగ చేసేవారు ఎప్పుడు శరీరానికి చెప్పొద్దు నా భుజం బాలేదు, ఎందుకంటే భుజం వింటుంది అని చెప్తారు. మీకు ఒకసారి వెన్నుతట్టి చెప్పుకోండి మీరు బాగున్నారు, మీ భుజము ఇంకా బాగుంటుంది. అటువంటి వైబ్రేషన్స్ మీ యొక్క శరీరానికి ఇవ్వండి, పంపించండి. నేను పొద్దున్న లేసినప్పుడు చాలా త్వరగా లేస్తాను. మొట్టమొదట నేను ఈ శరీరానికి చాలా మంచి వైబ్రేషన్స్ ఇస్తాను. ఇక్కడ కూడా ఒక టీచర్ ఉండేవారు. హఠయోగ టీచర్ వచ్చేవారు మాకు యోగా నేర్పించడం కోసం. అప్పుడు ఒక అక్కయ్య చెప్తూ ఉండేవారు, నాకు ఈ భుజం బాలేదు. ఆ టీచర్ చెప్పేవారు, అలా అనకండి అని. ఎందుకంటే భుజం వింటుంది, అట్లా చెప్పకండి అని చెప్పేవారు. కానీ మీరు మీ భుజానికి చాలా ప్రేమను ఇవ్వండి. ఇన్ని రోజులు మీరు చాలా బాగా పనిచేశారు అని మీ భుజంతో మాట్లాడండి. మానసికంగా మీరు మీ భుజాన్ని వెన్నుతట్టి చెప్తున్నారు. ఎప్పుడైతే అందరూ ఎక్సర్సైజ్ చేసేసిన తర్వాత శరీరాన్ని మొత్తం కూడా ఒకసారి తట్టుతూ ఉంటారు. ఎందుకంటే అది బ్లడ్ సర్క్యులేషన్ బావుంటుందని. కానీ అది బాడీకి మనం ఇచ్చే ప్రేమను కూడా, దేహంతో కూడా మనకి మోహం ఉంటుంది. ఒకటి మోహము, రెండోది గౌరవం. మనం ఈ శరీరాన్ని చాలా ఉపయోగిస్తున్నాము. ఎవరైతే శరీరాన్ని చాలా ప్రేమతో చూసుకుంటారో వాళ్ళ శరీరంలో ఎటువంటి మార్పులు జరుగుతున్నా కానీ వారు శరీరం పట్ల చాలా ప్రేమగా వ్యవహరిస్తారు, గౌరవిస్తారు. బాబా యొక్క శక్తి మరియు స్వయం యొక్క సత్యమైన ప్రేమ శరీరం పట్ల. ఈ శరీరం అనేది ప్రకృతితో తయారైంది, ప్రకృతిలో ఒక భాగం. ఎప్పుడైతే మనం శరీరాన్ని గౌరవిస్తామో అప్పుడు మనము
ప్రకృతిని కూడా గౌరవించినట్లు. ఎందుకంటే ప్రకృతి మనకి శరీరాన్ని అందించింది కాబట్టి. లోపల కృతజ్ఞతా భావము, మెచ్చుకునే భావము చాలా చాలా మంచి వైబ్రేషన్స్ ఇస్తాయి శరీరానికి మరియు ప్రకృతికి. మనము ప్రకృతితో ఒక మంచి సంబంధం ఏర్పరుచుకుంటున్నాము ప్రేమతో, శ్రద్ధతో. శరీరాన్ని మనము ఫోర్స్‌తో ఉపయోగించకూడదు. ప్రేమతో ఉపయోగించాలి. ప్రేమతో ఎక్కువ ఉపయోగించుకోగలుగుతాము. కానీ ఫోర్స్‌తో ఉపయోగించినప్పుడు టెన్షన్ తయారవుతుంది. చేయాలి, చేయాలి అని శరీరం పైన టెన్షన్ పడుతుంది. అది శరీరం పట్ల ప్రేమ ఉన్నట్లు కాదు. అశరీరి స్థితిని అభ్యాసం చేయటం, ఆ స్మృతిలో ఉండటమే తపస్య అంటే. మీకు తెలుసు బాబా చెప్తూ ఉండేవారు. మీరు అనారోగ్యంగా ఉన్నా కానీ, కూర్చోలేకపోయినా కానీ, మీరేదన్నా ఆధారం తీసుకొని కూర్చోండి. మురళికైతే రావాల్సిందే. మురళిని మిస్ చేయొద్దు అని బాబా చెప్తూ ఉంటారు. కొంతమంది ఉన్నారు మీలో చాలా చిన్న వయసు కాదు లేదా ఏదన్నా ఉన్న డాక్టర్ దగ్గరికెళ్ళినప్పుడు మీకెక్కడైనా నొప్పుందా అని అడిగినప్పుడు నేను కొంచెం ఇక్కడుందని చెప్తాను. అప్పుడు డాక్టర్ చెప్పేవారు నాకింకా ఎక్కువుంది. ఎవరి శరీరానికి నొప్పి ఉండదు. అశరీరి స్థితి ఎట్లాంటి స్థితి అంటే ఆహ్, ఆత్మ పట్ల ప్రేమ ఉంటుంది. ప్రకృతి పట్ల గౌరవం ఉంటుంది. ఆత్మ పట్ల ప్రేమ, ప్రకృతి పట్ల గౌరవం. శరీరాన్ని ఫోర్స్‌తోని ఉపయోగించొద్దు. ప్రేమతో ఉపయోగించండి. నా మోకాలు బాలేదు, నా మోకాలు అస్సలు బాలేదు అని చెప్పొద్దు. నా మోకాలు ఈ మధ్య కొంచెం ఎక్కువ పని చేయట్లేదు అని చెప్పొచ్చు. దాని మీద శ్రద్ధ పెట్టండి. ఇది మోహం కాదు శరీరం పట్ల. ఇది గౌరవం శరీరం పట్ల, ప్రకృతి పట్ల. శరీరము పంచతత్వాలతోనే తయారైంది కదా! నీరు, అగ్ని, ఆయుర్వేదం మొత్తం అదే చెప్తుంది కదా! త పంచతత్వాల మీదే చెప్తుంది. కొంతమంది శరీరంలో అగ్నితత్వం ఎక్కువుంది, జలతత్వం ఎక్కువుంది. ఇలానే కదా చెప్తారు ఆయుర్వేదం. మీ యొక్క శరీరాన్ని ఇలా పెట్టుకోండి, అలా పెట్టుకోండి అని. శరీరము లోపల ఉష్ణం తయారవుతుంది. అందుకనే మన శరీరం వెచ్చగా ఉంటుంది కదా! బయట నుంచి కాదు కదా! మనకి మంచి గాలి అవసరం. కానీ మనం లోపల శ్వాస తీసుకుంటున్నాం కదా! మన లోపల కూడా ఉంది కదా గాలి. శ్వాస తీసుకోవడం ఏంటి? అది ఆహ్, గాలి ఒక తత్వమే కదా! మాట్లాడడం ఏంటి? అది ఆకాశ తత్వమే కదా! అశరీరి స్థితి, ఫరిష్తా స్థితి చాలా చాలా ఆసక్తికరమైన విషయాలు. నేను ఈ రెండిటితో చాలా ప్రయోగం చేశాను. 2 అశరీరి స్థితి మరియు ఫరిష్తా స్థితి. చాలా నిర్మోహిగా ఉండటము, చాలా ప్రేమగా ఉండడము. అప్పుడు మీరు ఫరిష్తా యొక్క పాత్రను అభినయించగలరు. రేపు మన అటెన్షన్ లేదా మన యొక్క ధ్యాస అలౌకిక ఆనందంలో నాట్యం చేయడము, విదేహీ స్థితిలో, అశరీరి స్థితిలో నాట్యం చేయటము, ఏం చేయాలో అని సందిగ్ధతలో ఉండకుండా తండ్రిని ఫాలో చేయడం. ఎప్పుడైతే మీరు ఫాలో ఫాదర్ అనేది మీరు జ్ఞాపకం చేసుకుంటారో, అప్పుడు మీకు ఖచ్చితంగా మంచి సంకల్పం వచ్చేస్తుంది. ఎలా తండ్రిని ఫాలో చేయాలో. ఎప్పుడైతే మనం తండ్రిని ఫాలో చేయమో, అప్పుడు మనము తప్పిపోతాము. నేను తండ్రిని ఫాలో చేస్తాను. నేను నా పూర్వజాత్మలను ఫాలో చేస్తాను అని నాకు నేనెప్పుడు చెప్పుకుంటూ ఉంటాను. నేను వారితో నడుస్తూ ఉన్నాను. నేను ఒంటరిగా లేను. ఎక్కడెక్కడ నాకు వారి సహాయం అవసరమో వారు ఖచ్చితంగా నాకు సహాయాన్ని అందిస్తారు. వారు సహయోగాన్ని అందిస్తారు. నన్ను ముందుకు నడిపిస్తారు. వారు అలా చేశారు కూడా. వారు ఈ సాకార ప్రపంచంలో ఉన్నప్పుడు. ఒకసారి నేను తాతయ్య గారిని చెప్పాను. నాకు అన్ని విషయాలు చెప్పడం ఇష్టం లేదు. నా శరీరానికి ఏదైనా ట్రీట్మెంట్ జరిగినప్పుడు
అప్పుడు దాది అన్నారు, "మీరు చెప్పాలి." అప్పుడు నేనన్నాను, "నా శరీరం పట్ల మీరెందుకు సంకల్పాలు చేయాలి?" కానీ దాది వారు చెప్పేవారు, "మాకన్నీ తెలుసుకోవాలని ఉంది." నాకు నేను ఆలోచించేదాన్ని. నేను రాయాలా? కాల్ చేసి చెప్పాలా? ఒకసారి నేనడిగాను. అప్పుడు వారు చెప్పారు, మీ యొక్క జీవితానికి మేము సహయోగం ఇవ్వాలి. అందుకనే మేము తెలుసుకోవాలి." ఎంత ప్రేమ ఉంది బ్రహ్మబాబాకు యజ్ఞంలో ఉన్న ప్రతి ఒక్కరి పట్ల. నాకు ఫస్ట్ ఆపరేషన్ జరిగింది. అప్పుడు ఆల్ రౌండర్ దాది వచ్చారు. నాకు బాబా ఇది మీకిచ్చారు అని చెప్పారు. నా వెన్ను తట్టి చెప్పారు. బాబా ఫలాలను పంపించారు మీకోసం అని చెప్పారు. So, love of Baba. తండ్రి యొక్క ప్రేమ మరియు పూర్వజ ఆత్మల యొక్క ప్రేమ మనము బ్రహ్మబాబాను ఫాలో చేయాలి, అనుసరించాలి. And also self-recognition of my eternal self. మరియు స్వయాన్ని కూడా గుర్తించాలి. నేను ఆత్మను అని. I'm a point of light. నేను జ్యోతి స్వరూపాన్ని. I am peaceful soul. నేను శాంతి స్వరూపాత్మని. నేను ప్రేమ స్వరూప ఆత్మని. ఎన్నిసార్లు వీలైతే అన్ని సార్లు ఇవి మీతో మీరు చెప్పుకోవచ్చు. అదే మన పాట కదా. రేపు మనము చాలా చాలా నాట్యం చేస్తూ, గానం చేస్తూ సంతోషంలో ఉంటాం. అదే మన తపస్య. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఆ వ్యక్తి పరివారంకు స్వాగతం. When truth enters the heart, the soul sparkles. हर एक ప్రతి ఒక్కరు अपने अपने दिल से మీ యొక్క హృదయం నుండి रुचि से మరియు అభిరుచి ద్వారా कि हम కష్టపడుతూ बाबा के बच्चे పురుషార్థం శ్రమ చేస్తూ సదా యోగి, और बाबा के బాబా సమానంగా తయారు కావాలి అని శ్రమ చేస్తున్నారు. पास के कर्म विकर्म के बोझे है మరియు గతం యొక్క కర్మ వికర్మల యొక్క లెక్కాచారం ఏదైతే ఉందో దాన్ని సమాప్తం చేసుకోవాలి. అనగా కర్మాతీతంగా అవ్వాలి. अपने नंबरवार पुरुषार्थ స్వయం యొక్క నంబర్ వార్ పురుషార్థం అనుసారం అందరూ दिल से ये मेहनत कर హృదయం నుండి ఈ శ్రమ చేస్తున్నారు, పురుషార్థం చేస్తున్నారు. अनुभव भी करते होंगे कि हमारी ఖచ్చితంగా అందరూ అనుభవం చేస్తూ ఉంటుంటారు. స్వయం యొక్క కర్మాతీత స్థితి అంటే ఎలా ఉంటుంది, ఏమవుతుంది? చాలా మంది అడుగుతూ ఉంటారు. वास्तव में వాస్తవంలో अपनी प्रैक्टिकल స్వయం యొక్క ప్రాక్టికల్ స్థితిని ఎట్లా అనుభవం చేయాలి? कि हमारे कर्मों మన का बोझा మన యొక్క కర్మల కథ कम होता जाता है లెక్కాచారం తీరిపోతూ ఉంది. ఇందుకు సమాధానము నేను ఎప్పుడూ ఒకటి చెప్తూ ఉంటాను. మన యొక్క జ్ఞానము अथवा योग మరియు యోగం యొక్క అర్థమే పరివర్తన యొక్క శక్తి. ज्ञान का मतलब జ్ఞానం परिवर्तन की शक्ति జ్ఞానం యొక్క అర్థమే పరివర్తన యొక్క శక్తి. ज्ञान बुद्धि జ్ఞానము परिवर्तन
బుద్ధి ద్వారా పరివర్తన తీసుకువస్తుంది. पहला तो మొట్టమొదట आता है कि పరివర్తన అవుతుంది దేహాభిమానం. जो बहुत काल से बहुत చాలా साल కాలం से నుండి, देहाभिमान में చాలా है। జన్మల నుండి మనం దేహాభిమానంలో ఉన్నాము. तो पहले మొట్టమొదట పరివర్తన होता है వస్తుంది. మనలో వచ్చేటువంటి పరివర్తన మనం వాస్తవంలో మనము ఆత్మలము, శరీరాలము కాదు అని. और इसी परिवर्तन ఈ పరివర్తన యొక్క శక్తి ద్వారా हमारे మన యొక్క विचार कहो సంకల్పాలు అవ్వండి, మనస్సు అవ్వండి, మాటలు లేదా కర్మలు ఏవైనా సరే అన్ని పరివర్తన అవుతాయి. ऐसे ही అలాగే शक्ति యోగం का యొక్క శక్తి కూడా अर्थ है అర్థము योग माना भी యోగం परिवर्तन। అనగా కూడా పరివర్తన శక్తి అని. योग యోగం हमें మనకు परिवर्तन की शक्ति ఎటువంటి देता है, పరివర్తన శక్తిని ఇస్తుందంటే जिससे हम మ్, अपने దేంతో అయితే మనము ఇంద్రియ జీతులుగా అవుతాము. అటువంటి శక్తిని యోగం और ఇస్తుంది. उससे भी पहले हमारे మరియు मनसा के దానికంటే ముందు మన యొక్క सूक्ष्म మనసు యొక్క संकल्प సూక్ష్మమైన వ్యర్థ సంకల్పాల నుండి విజయం సాధిస్తాము. ఇంతకు ముందు అర్థం చేసుకునే వాళ్ళు యోగం అంటే మనస్సును నొక్కి పెట్టడం, తొక్కి పెట్టడము, ఎటువంటి సంకల్పాలు రాకుండా చేయడం. కానీ ఇప్పుడు మనం అర్థం చేసుకున్నాము మనసుని మనము తొక్కి పెట్టాల్సిన అవసరం లేదు. కానీ అవసరం ఉంది మనకు. మనం వ్యర్థ సంకల్పాలను శుద్ధ సంకల్పాలుగా పరివర్తన చేయాలి. అనగా యోగం అనగా మన మనసు పైన కంట్రోలింగ్ పవర్, వ్యర్థ సంకల్పాల పైన, వ్యర్థ వృత్తి పైన కంట్రోలింగ్, పూర్తిగా మనకు కంట్రోల్ చేసేటువంటి అధికారం లభించడం, అదే యోగం. అన్నిటికన్నా ముందు స్వయం యొక్క చార్ట్ రోజు చెక్ చేసుకోవాలి. నా మనసులో వ్యర్థ సంకల్పాలు ఎంతవరకు పరివర్తన జరిగింది అని. చెడు సంకల్పాలు అంటే ఏంటి, చెడు వృత్తి అంటే ఏంటి అని మీకు తెలుసు అని అనుకుంటున్నాను. వృత్తి లేదా కర్మ స్వయం పట్ల లేదా ఇతరుల పట్ల వైర వృత్తి, విరోధ భావన లేదా ఎవరి పట్ల అయినా అసహ్యము, ద్వేషము, లేదా మోహము లేదా ఆసక్తి, ఎవరి పట్లైన ఆకర్షణ, ఎటువంటి విధమైన ఆకర్షణ అయినా ఇవన్నీ కూడా చెడు భావనలు. ఎంతగా మనస్సులో చెడు ఉంటుందో అంతగా దేహాభిమానము మరియు అహంకారం కూడా పెరుగుతూ ఉంటుంది. ఎంతగా మనసులో చెడు ఉంటుందో అంతగా పెరుగుతుంది. అందుకనే ఈ మన మనసు యొక్క వృత్తి శుద్ధంగా ఉండకపోయినట్లయితే అంతగా మనం సూక్ష్మంగా కర్మల యొక్క భారాన్ని మోస్తూ ఉంటాము. అందుకని మనము అన్నిటికన్నా ముందు బుద్ధిని చెకింగ్ చేసుకోవాలి. ఏంటంటే నా యొక్క బుద్ధి ఎంత శుభ్రంగా ఉంది, ఎంత స్వచ్ఛంగా ఉంది, ఎంత పవిత్రంగా ఉంది. స్వయం పట్ల మరియు ఇతరుల పట్ల నా యొక్క బుద్ధి ఎలా ఉంది. ఉదాహరణకు సైన్స్ లో కూడా సాధనాలు ఉంటాయి. లైన్ క్లియర్ గా ఉందా లేదా అని. ఇప్పుడు సెల్ ఫోన్లు ఇలాంటివి ఏమన్నా వాడేటప్పుడు లైన్ క్లియర్ గా లేకపోతే మనము ఏమీ వినపడలేదు, మనం ఏమీ తెలుసుకోలేము. ఈ సైన్స్ కూడా చాలా సూక్ష్మంగా వెళ్తుంది. ఈ మధ్య వైర్ లేకుండా కూడా వాడుతున్నాము, మనము వైర్లెస్ గా ఉపయోగిస్తున్నాము.
అన్నిటికన్నా సూక్ష్మమైనది మన బుద్ధి యొక్క లైన్. అన్నిటికన్నా ముందు మనము స్వయంతో సంతుష్టంగా ఉన్నామా? స్వయం యొక్క పురుషార్థంతో సంతుష్టంగా ఉన్నామా? లేదా? అనేది పురుషార్థం అనగా నేను నా యొక్క ఇంద్రియాల పైన విజయాన్ని పొందానా? లేదా? ఇంద్రియ జీతులుగా అయ్యామా? అది దృష్టి అవ్వచ్చు, వృత్తి అవ్వచ్చు, లేదా మాటలు అవ్వచ్చు, లేదా కర్మలు అవ్వచ్చు, లౌకికం అవ్వచ్చు, అలౌకికం అవ్వచ్చు, అది బిజినెస్ వ్యవహారాలలో అవ్వచ్చు, లేదా బాబా ఈశ్వరీయ సేవలో అవ్వచ్చు. నేను నా యొక్క చార్ట్ చూసుకోవాలి. నా యొక్క ఇంద్రియాలు నా వశంలో ఉన్నాయా లేదా? నేను జయించానా లేదా? లేదా ఇంద్రియాలతో నేను ఓడిపోయానా? ఉదాహరణకు కొంతమంది అడుగుతారు, అతీంద్రియ సుఖం యొక్క అనుభూతి ఎలా ఉంటుంది ఏంటి అని. నేను చెప్తూ ఉంటాను, అతి ఇంద్రియ సుఖం అనగా ఇంద్రియాలను జయించడము. ఇంద్రియ జీతంగా అయినట్లయితే అతీంద్రియ సుఖం ఉంటుంది. ఇంద్రియ జీతులుగా అవ్వకపోతే అతీంద్రియ సుఖం కూడా ఉండదు. ఎందుకు? ఎందుకు అంటే ఆత్మ ఇంద్రియాలకు అతీతంగా ఉంటుంది. ఇంద్రియాలు స్థూలము, కానీ ఆత్మ అతి సూక్ష్మమైనది. వీటన్నిటికన్నా పైన ఉంటుంది. ఇప్పుడు ఆత్మ కన్నా పైన బాబా, ప్రియమైన బాబా ఉన్నారు. ఎప్పుడైతే ఆత్మ తనకన్నా కింద ఉన్నటువంటి ఇంద్రియాల అధీనంలో ఉంటుందో, అప్పుడు మేరా బాబా అని చెప్తూ కూడా, నా బాబా అని చెప్తూ కూడా సుఖాన్ని అనుభవం చేయలేము. ఎప్పుడైతే ఇంద్రియ జీతులుగా అవుతామో, అప్పుడు ఆత్మ బాబా యొక్క స్మృతిలో సుఖాన్ని అనుభవం చేస్తుంది. ఎంతగా ఆత్మ స్వయం యొక్క ఆత్మ బాబాతో సంబంధంతో ఉంటుందో అంతగా సుఖాన్ని అనుభవం చేస్తుంది. And the theme is tapasya. So I hope you're experimenting with remembrance and you are experiencing transformation, even if in little drops. And hopefully these little drops are creating some sort of newness in you. It's a new year, and so we need some newness in us. And Baba was talking about that today. So yesterday I shared with you that experimenting with remembrance, tapasya, and experiencing transformation is based పరివర్తనను అనుభవం చేయటం, ఇదంతా ఒక శబ్దం పైన, ఒక మాట పైన ఆధారపడి ఉంది. అదే ఒకటి. ఇప్పుడు మనము మన ధ్యాసను ఏక్ నామి మరియు ఏకాగ్రత అనే శబ్దాల పైన మనము శ్రద్ధ పెడతాము. మన సంకల్పాల్లో దృఢత ఉండాలి, మన బుద్ధిలో ఏకాగ్రత ఉండాలి. ఈ స్థితి మనల్ని మనం పరివర్తన చేసుకోవడం కోసం, ఇంకా ముందుకు వెళ్ళడం కోసం సహయోగం చేస్తుంది. ఒకరికే చెందిన వారిగా అవ్వడము, ఏకనామి, ఏకాగ్రతతో ఉండటము.
మనసులో దృఢత, బుద్ధిలో ఏకాగ్రత ఉండాలి. అప్పుడు మనము అవ్యక్త స్థితి లేదా ఫరిష్తా స్థితిలో మనల్ని మనం మలుచుకోగలుగుతాము. మన సంస్కారాలలో మనం పరివర్తన చూస్తాము మరియు మన స్వభావంలో కూడా పరివర్తన చూస్తాం. బాబా చెప్తున్నారు తపస్య యొక్క ఎయిమ్ ఏంటంటే మనము ఆత్మాభిమాని స్థితిని మనము మన యొక్క సహజ స్వభావంగా మార్చుకోవడం. మనం శివ్ బాబాను బ్రహ్మ బాబా యొక్క జీవితం యొక్క అడుగు జాడల్లో చూస్తున్నాము. శివ్ బాబా ఇచ్చిన జ్ఞానం యొక్క దారుణం. రేపటి హోంవర్క్ స్లైడ్ చూస్తాము. On what you've been hearing about. మీరు వింటూ ఉన్నారు. రేపటి హోంవర్క్ స్లైడ్ తపస్య అనగా సంతోషంలో నాట్యం చేయటము, భగవంతుని యొక్క పాటలు గానం చేయటము మరియు మీ యొక్క ఆది అనాది స్వరూపం గురించి కూడా గానం చేయడం. బాబా గురించి, బాబా యొక్క మహిమను గురించి గానం చేసినప్పుడు అవి మన యొక్క స్వయం యొక్క గానం కూడా చేసినట్లు. ఎందుకంటే మనం బాబా సమానంగా సంపూర్ణంగా తయారు కావాలి అనుకుంటున్నాం కాబట్టి. అదే మన ఆది స్వరూపం, అనాది స్వరూపం. ఆది స్వరూపం దేవతా స్వరూపం, అనాది స్వరూపం జ్యోతి బిందు స్వరూపం. ఇప్పుడు మనము తపస్వి ఆత్మలము. మనము తపస్సు చేస్తున్నాము. నేను తపస్వి ఆత్మను. ఇప్పుడు నేను ప్రయోగం చేస్తున్నాను కొన్ని ఖజానాలతో. ఏ ఖజానాలైతే నాకు నాట్యం చేయడం కోసం, బాబా యొక్క మహిమను గానం చేయడం కోసం ఉపయోగపడతాయో ఆ ఖజానాలతో నేను ప్రయోగం చేస్తూ ఉంటాను. ఆత్మిక ఖజానా అయినటువంటి సమయంని నేను ప్రయోగం చేస్తున్నాను. ఇప్పుడు సంకల్పాలను కూడా నేను ప్రయోగం చేస్తున్నాను సంకల్పాలతో. ఎందుకంటే ఆ సంకల్పాల ద్వారా నేను నాట్యం చేస్తున్నాను, గానం చేస్తున్నాను. ఆ సంకల్పాలన్నీ జ్ఞానము, బాబా ఇచ్చిన శ్రీమతం, మనకు నేర్పించినటువంటి శిక్షణ నుండి మన సంకల్పాలు ఉంటాయి. మనము సమయము మరియు సంకల్పాలు అనే ఖజానాలను జ్ఞాన ఖజానాను మనం ఉపయోగిస్తున్నాము. అప్పుడు మనము మన బ్రాహ్మణ జీవితాన్ని బాగా వేడుకతో జరుపుకుంటున్నట్టు. ఇలా చేయటం వల్ల పరివర్తన అనేది చూస్తాము మనం. ఒక్కోసారి మనం బ్రహ్మ బాబాను సామాన్య మనిషిగా చూస్తాము. కానీ మనము ఈ నాట్యం చేసేటప్పుడు బాబా సర్వశక్తివంతులు అయినటువంటి స్వరూపంలో చూస్తూ, ఆ సర్వశక్తివంతుడైన బాబా నాకు తోడుగా ఉన్నారు, నాతో ఉన్నారు, బాబా తోడుగా ఉన్నాము, మనం కూడా మాస్టర్ సర్వశక్తివంతులము అనేటువంటి భావనలో ఉన్నప్పుడు మనకు అతీంద్రియ సుఖాన్ని అనుభవం చేస్తాము. తపస్విగా అవ్వడము అంటే అలాగా మలుచుకోవటం మనల్ని మనం. రేపు మన అభ్యాసంలో మనము ఇదే చేయబోతున్నాం. ఇప్పటి వరకు విన్నది చేయబోతున్నాం. But I never would say that it was such because I never connected it to tapasya. But I realized today in my realization of doing this. ఈ రోజే నేను గుర్తించాను, ఈ పాయింట్ చెప్పినప్పుడే నేను గుర్తించాను, తపస్య అంటే ఈ నాట్యం చేయడము, గానం చేయడం. నా బ్రాహ్మణ జీవితంలో నాకు అవకాశం లభించింది. ఆ వ్యక్తి బాప్దాద వెనకాల కూర్చోవడం, ఓం శాంతి భవన్లో
ఎప్పుడైతే శివబాబా వచ్చి పిల్లల్ని కలుసుకుంటూ ఉంటారో, అప్పుడు నేను ఎప్పుడో ఎళ్లి స్టేజ్‌లో బాబా వెనకాల కూర్చున్నాను. మొత్తం మురళి అయ్యే వరకు. నె మరుసటి రోజు పొద్దున వరకు కూర్చునేవాళ్ళం. ఎందుకంటే అప్పట్లో బాబా వచ్చినప్పుడు గంటలు, గంటలు ఉండేవారు. తెల్లవారే వరకు. నేను బాబా వెనకాల కూర్చున్నాను అన్ని గంటలు. అప్పుడు నేను గుర్తించాను. అది కూడా ఒక రకమైనటువంటి తపస్య. బాబా వెనకాల కూర్చోవడం కేవలం. ఈ చాలా అభ్యాసం చేసిన తర్వాత నేను బాబా ఏదైతే చెప్తూ ఉన్నారో, నాకు పెద్ద హిందీ అర్థం కాకపోయినా, నేను మాట్లాడకపోయినా నేను చాలా ఆనందంలో ఉన్నాను. చాలా ఆనందిస్తూ ఉన్నాను. కేవలం అక్కడ కూర్చోవడంతో, ఏమి చేయకపోయినా, అర్థం కాకపోయినా బాబాతో సంబంధం జోడించి నేను ఆనందాన్ని పంపించాను. అప్పుడు నేను నా రూమ్‌కి వెళ్ళిన తర్వాత కూడా నాకసల లోపల చాలా ఆనందంగా ఉండేది. గానం చేస్తున్నట్టు, నాట్యం చేస్తున్నట్టు లోపల. ఇదంతా మీతో ఎందుకు పంచుకుంటున్నాను అంటే, రోజువారీ మన అభ్యాసంలో కూడా ఇదే జరుగుతుంది. ఆ 10 నిమిషాలు బాబా రూమ్‌లోకి వెళ్ళి కూర్చొని ఆహ్, బ ఆహ్, ఆ ఆ ప్రపంచంలోకి, ఆ వైబ్రేషన్స్‌లోకి వెళ్ళినప్పుడు ఆత్మ యొక్క ఆ స్థితి బాబా చేసినప్పుడు అప్పుడు మనం సహజంగానే తపస్య స్థితిలోకి వెళ్ళిపోతాం. అదేదో చాలా కష్టమైన పని కాదు. మనము బాబా మన యొక్క తోడు, మన యొక్క సహయోగిలాగా వెళ్లి కూర్చుంటున్నాము. ఎప్పుడైతే మనము ఆ 10 నిమిషాలు అయిపోయి బయటకొచ్చామో, అప్పుడు మనము ఆ తేలికదనాన్ని, నాట్యం చేయటము, పాటలు పాడుకోవడము, ఆ స్థితిని అనుభవం చేస్తాం. The daily practice, I would suggest to you, make it intentional. Pay attention to those 10 minutes. ధ్యాస పెట్టండి. రోజు హోంవర్క్ ఆ 10 నిమిషాలు ఏకాగ్రతతో, దృఢ సంకల్పంతో అభ్యాసం చేయండి. ఈ 2 ఏకాగ్రత అంటే బాబాతో ఆహ్, ఆహ్, మళ్ళీ సిస్టర్ మోహిని గారు చెప్పారు. చాలా అందంగా చెప్పారు. అంటే హీట్ వెచ్చదనము. బాబా నుండి మనకు లభించేటువంటి అది మన యొక్క స్మృతిని నింపుతుంది. This is just a suggestion for you, but you could choose whatever you want. Yes, I thought మీ స్మృతి నా యొక్క సహయోగిగా ఉంటారో, అప్పుడు నా బ్రాహ్మణ జీవితం పాటలు పాడుకోవడము, నాట్యం చేయడము. ఈ 10 నిమిషాలు మీరు ఈ సంకల్పాన్ని స్మృతిలో పెట్టండి. ఈ స్మృతితో మీరు బాబా ఒక్కరే మీ తోడు అని చేయండి. అప్పుడు మీ బుద్ధి యొక్క లైన్ క్లియర్ అవుతుంది. అప్పుడు మీ బుద్ధి ఒప్పు చెందినట్టుగా అవుతుంది. And his might will actually create the అప్పుడు బాబా యొక్క శక్తి మనలోకి వస్తుంది. ఇది చాలా బలవంతంతో చేసే అభ్యాసం కాదు. బలవంతంగా చేయించేటువంటి అభ్యాసం కాదు. సహజంగా జరగాలి. Again, we will start this at 3:30 in the morning and we will conclude at 9:30 with our chart. పొద్దున మనం 3:30 గంటలకి ప్రారంభించి రాత్రి 9:30కు మనం చార్ట్‌ను క్లోజ్ చేద్దాం. మీకు నచ్చిన లిస్ట్ తయారు చేసుకోండి. మీకు నచ్చిన ప్రతి 10 నిమిషాల్లో అటువంటి పాటలు కూడా వినండి. ఆ సమయంలో, ఆ 10 నిమిషాల మెడిటేషన్ సమయంలో. ఎప్పుడైతే మీరు మీ చార్ట్ రాత్రి చెక్ చేసుకుంటారో, అప్పుడు
in yoga. మీరు రాయండి. You're going to మీకు ఏమేమి అనిపించిందో మీరు యోగం చేసేటప్పుడు అన్నీ ఎటువంటి సంకల్పాలు మిమ్మల్ని బాబా సమీపతను అనుభవం చేసేలా చేశాయి? ఎప్పుడైతే మీరు బాబాను పొగుడుతున్నారా? లేదా మీ యొక్క ఆది అనాది స్వరూపాన్ని పొగుడుతున్నప్పుడా? ఏం చేస్తున్నప్పుడు మీరు బాబా సమీపతను అనుభవం చేశారు అనే విషయాన్ని మీరు రాసుకోండి. In just praising him and ourselves, how did my stage become more subtle, that abject stage? So try to capture something, even if it's one thing, capture it, because it's important to అది ఒక్క experiment. విషయం అయినా కానీ దాన్ని That's part of the రాసుకోండి. ఎందుకంటే Then when you're doing అది your తపస్య. characteristics, again, it's something creative. Tomorrow you could do your playlist of songs and you could list all the songs that make you sing and dance. and మీరు be- పాటలు లిస్ట్ తయారు చేసుకొని మీరు పాటలు వినొచ్చు రేపు. do that as and the divine characteristics that it brought out in you, because music in and of itself really touches your nature and your sanskaras. ఈ మ్యూజిక్ కూడా మన యొక్క స్వభావ సంస్కారాలను తాకుతుంది. మీ సంస్కారాలు పరివర్తన అవుతున్నాయి. మీ సంస్కారాలు మృదువుగా అవుతున్నాయి, కరిగిపోతున్నాయి. will take on that same kind of softness. So that is what I will suggest for our practice tomorrow for our 10 minutes and also for doing our ఎప్పుడైతే chant. సంస్కారాలు పరివర్తన అవుతున్నాయో అప్పుడు స్వభావం కూడా సహజంగానే మృదువుగా అయిపోతుంది. Because we will go into Baba's room. హోంవర్క్ స్లైడ్ మళ్ళీ ఒకసారి చూద్దాం. The room of Costa Rica, San Jose. We're going to visit Baba's. మనం కోస్టర్ చూద్దాము. Let us look at this point of following Father Brahma, because we're going into his బ్రహ్మ బాబాను room. ఫాలో చేయటం అనేటువంటి పాయింట్ ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము. So we're going to follow బ్రాహ్మణ జీవితంలో వేడుక జరుపుకోవడం అనగా బ్రహ్మ బాబాను ఫాలో చేయటం. చిన్నతనం నుండి బాబ్ దాదా ప్రతి ఒక్క పిల్లవాడి యొక్క చిటికిన వేలును పట్టుకొని మనము నడుస్తున్నా, కూర్చుంటున్నా, ఏం చేస్తున్నా బాబా మనల్ని నేర్పిస్తూ ఉంటారు. మన వేలు పట్టుకొని నేర్పిస్తూ ఉన్నారు, తీసుకెళ్తూ ఉన్నారు. మనం ఏం చేస్తున్నా అమృత్ వేల్ నుండి పడుకునే సమయం వరకు. So as we go into Baba's room, let us enter the silence of his room, following బాబా him. రూమ్ లోకి మనం వెళ్తున్నప్పుడు బాబా మన చిటికెలు వేలు పట్టుకొని తీసుకువెళ్తున్నారు అని సైలెన్స్ లోకి వెళ్తున్నట్టు అనుభవం చేయండి. ఓం శాంతి.